హలో అందరికీ ఈరోజైతే గోంగూర శనగపప్పు రెసిపీ అయితే చూపిస్తా. గోంగూర కట్టలు తీసుకుంటాం కదండి, అన్ని గోంగూర కట్టకైతే ఆకులన్నీ ఏరుకొని వాటర్లో వేసి కడిగేసుకొని ఒక గిన్నెలో అయితే ఆకులన్నీ వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని ఉడికేసుకోవాలి. దాని తర్వాత అయితే శనగపప్పు కడుక్కొని కుక్కర్లో కొన్ని వాటర్ పోసి కొద్దిగా పసుపు వేసి కొద్దిగా ఆయిల్ వేసి ఉడకబెట్టుకోవాలి. మూత అయితే పెట్టి స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి. ఇది ఒక 3-4 విజిల్ అయితే రావాలి. గోంగూర అయితే ఇలా ఉడకాలి చూడండి. ఉడికేటప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. పప్పు అయితే ఉడికిందండి. ఈ పప్పులో ఉడకబెట్టిన గోంగూర పేస్ట్ లాగా అవుతుంది కదా, అదైతే ఇందులో వేసి కొద్దిగా రుబ్బుకోవాలి. కొద్దిగా రుబ్బుకుంటే ఏంటంటే పప్పు ఉంటుంది, కాకపోతే ఈ గోంగూరలో కలిసిపోతుంది, అందుకని రుబ్బుతాము. అంతే, ఇంకా తాలింపు అయితే పెట్టుకోవచ్చు. కొద్దిగా స్టవ్ మీద అయితే పెట్టాను, ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. రుబ్బిన తర్వాత కొద్దిగా స్టవ్ మీద అయితే పెట్టాను, ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. దాని తర్వాత తాలింపు వేసేసుకుంటే సరిపోతుంది. తాలింపు అయితే ఆయిల్ ఒక 1 స్పూన్, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎక్కువ కావాలంటే 2 స్పూన్ వేసుకోండి. మేమైతే 1 స్పూన్ వేసుకున్నాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఇంగువ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, అందుకని అయితే ఇంగువ వేస్తాము. కొద్దిగా పసుపు వేసుకొని తాలింపు అయితే వేసుకోవాలి, చాలా బాగుంటుంది. గోంగూర పప్పు రైస్లో తింటే అయితే సూపర్ అంటే సూపర్ కాంబినేషన్. రైస్కి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకుని ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. నా స్టైల్ అయితే చాలా అయితే బాగుంటుందండి. మీరైతే చేసుకొని తిని చూసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. చాలా ఈజీ ప్రాసెస్, ఎక్కువ టైం కూడా పట్టదు, ఒక 10 నిమిషాలలో అయిపోతుంది. గోంగూర పప్పు అయితే ఇష్టం లేని వారంటే అయితే ఎవరు ఉండరు, ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. చాలా బాగుంటుంది గోంగూర పప్పు. మీరు కూడా ఇలా చేసుకోండి. రెడీ అయితే అయిపోయిందండి.